అవకాశం ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. సభను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన నాయకులకు నా యొక్క వందనం, పాదాభివందనం. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్. రైతు యొక్క బాధ. పేరు జగదీష్, ఎంసీఏ స్టూడెంట్, ఎంసీఏ ఫైనల్ ఇయర్. ఏ ఊరమ్మా మీది? ఏ ఊరమ్మా? ఏ విలేజ్? ఎక్కడ విలేజ్? ఎక్కడ? అరణ్యంకంటికి సార్, నారాయణవరం మండలం అరణ్యంకంటి గ్రామం. ఓకే సార్, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్. అప్పుడు శ్రీశ్రీ అన్నాడు, హలాలు అన్ని పొలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ బలం ధరిత్రి కోసం బలిగావించి కర్షక వీరుల ఆయం నిండ ఆవు కట్టే ధర్మజలానికి ఖరీదు కట్టే నవాబు లేడో అన్నారు సార్. అప్పుడు శ్రీశ్రీ అన్నారు, ఆ రైతు యొక్క కష్టానికి ఖరీదు కట్టే నవాబు లేడని. కానీ ఇప్పుడు రైతు పరిస్థితి అసలు చెప్పుకోవడానికే చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాడు సార్. ఇప్పుడు ఒక బ్యాంక్ కాడికి వెళ్తే ఆ ఫ్యాక్టరీ పెట్టక ముందే వాళ్ళకి లోన్ ఇస్తారు. కానీ ఒక రైతు పంట వేసిన తర్వాత బ్యాంక్కి వెళ్ళి లోన్ ఇస్తే వాళ్ళని ఒక నెల సంవత్సరాల పాటు తిప్పించుకోవాలి. ఆ పంట అయ్యి కోత కోసి చేతికొచ్చేంత వరకు కూడా వాళ్ళు లోన్ ఇవ్వరు. ఈ నిర్లక్ష్యాన్ని మీరు ఏ విధంగా అధిగమిస్తారు? మరియు మా నాన్నల తరం వెళ్ళాక, అంటే మేము మా యూత్ జనరేషన్, ప్రతి రైతు కుటుంబం నుంచి వచ్చే ప్రతి విద్యార్థి మళ్ళా తిరిగి వ్యవసాయం చేసేదానికి ఇష్టపడడు. ఈ సంక్షోభాన్ని మీరు ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారు సార్? ఓకే, ఇక్కడ ఉండే పిల్లల్లో అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే చేలు పైకెత్తండి. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, మళ్ళా వ్యవసాయానికి పోతామన్నాడు, చేలు పైకెత్తండి. వ్యవసాయం చేస్తామన్నాడు, మళ్ళా పోయి వ్యవసాయం చేస్తామన్నాడు. ఎవరు లేరా? ఏంటో ఎవరైనా ఉన్నారా? ఎక్కడ? ఎవరు తమ్ముడు? కాదు, బయట స్టూడెంట్స్ ఐఎమ్ ఆస్కింగ్, నాట్ అవుట్ సైడర్స్. మీరు వ్యవసాయం చేసేవాడు వచ్చి మేము వ్యవసాయం చేస్తాం, మీరు వేరే పని లేదు, తప్పకుండా చేయాలి. వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారని అడుగుతాను నేను. ఎవ్వరూ లేరు. నువ్వు చేస్తాను, ఓకే, ఇట్రా పైకి రా. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరు చేయరు సార్. ఓకే, మీరంతా కూడా రాజకీయాల్లోకి వస్తామన్నాడు, చేలు పైకెత్తండి. రాజకీయాల్లోకి వస్తామన్నాడు. ఏమో పర్వాలేదు, బాగానే ఉన్నారు. ఓకే, అంతా ఉద్యోగాలకు పోతామన్నాడు, చేలు పైకెత్తండి. ఉద్యోగాలు కావాలన్న వాళ్ళు, ఎంప్లాయ్మెంట్. ఓకే, మేము ఎంటర్ప్రెన్యూర్స్ అవుతామన్నాడు, చేలు పైకెత్తండి. ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, తక్కువ నెంబర్ ఉంది. ఏం తమ్ముడు, నువ్వు వ్యవసాయం చేస్తాను కదా, ఏంటి నీ ఉద్దేశం చెప్పి వ్యవసాయం గురించి? ఎట్రా? నా పేరు శ్రావణ్ కుమార్. అటువరకు చెప్పము. ఇటు చదువుతున్నాను. దగ్గర పెట్టుకో మైక్. మన ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, వెనక కింద పట్టుకో. మన దేశం మొదటి నుంచి వ్యవసాయం మీద ఆధారపడి అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క రైతు అతని కుమారుని గాని కూతురిని గాని ఒక విద్యావేత్తకు గాని ఒక ఉద్యోగస్తుడికి గాని ఇచ్చి చేయాలని, మ్యారేజ్ గాని నెక్స్ట్ స్టెప్ కి ఒక హయ్యర్ దగ్గర పెట్టుకోమా, దగ్గర ఓన్లీ ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే చూస్తున్నారు. వలస వెళ్ళిపోయినారండి. మన దేశంలో ఈ యొక్క వ్యవసాయం అనేది తగ్గిపోతుంది. చిన్నప్పటి నుంచి నాకు ఇది ఒక కోరిక అనమాట. మా నాన్నగారిని ఎదిరించి అయినా సరే ఎట్లయినా వ్యవసాయం కంటిన్యూ చేయాలని. ఆ కోరికను ఖచ్చితంగా నా జీవితంలో ఖచ్చితంగా సాధిస్తాను. ఖచ్చితంగా వ్యవసాయం మాత్రమే చేస్తాను నేను. ఏం చదువుకుంటున్నావా ఇప్పుడు? ఇంజనీరింగ్ సార్, ఫైనల్ ఇయర్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎంత భూమి ఉందమ్మా మీకు? భూమి ఉంది సార్. ఖచ్చితంగా టాలెంట్ ఉండే ఒక ప్రతి 10 మందిలో 5 మంది ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. కాదమ్మా, నీకెంత భూమి ఉంది? భూమి సార్ 13 ఎకరాలు దాకా ఉంది సార్. 13 ఎకరాలు. మీరు ఎంతమంది పిల్లలు? మేము ఇద్దరం సార్. 2 పిల్లలు. చేరి 6.5 ఎకరాలు వస్తుంది. ఓకే, 6.5 ఎకరాలు వస్తుంది. మీ తమ్ముడా అన్నా నీకు ఇంకొక ఆయన ఉండేది? తమ్ముడు నా సార్. తమ్ముడు. అతనేం చేస్తున్నాడు? అతను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు సార్. అతను వ్యవసాయం చేస్తాడా, ఉద్యోగానే పోతాడా? అతను ఉద్యోగం చేస్తాడు సార్. అతను ఉద్యోగానే పోతాడు. కాబట్టి 13 ఎకరాలు నీకే ఇస్తారనుకుంటున్నావు. 13 ఎకరాలు. ఓకే, ఇప్పుడు ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ తమ్ముడు. నీ పేరేంటమ్మా? శ్రావణ్ కుమార్ సార్.
శ్రావణ్ కుమార్. శ్రవణ్ కుమార్ వ్యవసాయం చేస్తానంటే చాలా సంతోషం, అప్రిషియేట్ చేయాలి. అందరూ గట్టిగా తప్పని కూడా అప్రిషియేట్ కూడా చేయండి. ఈ రోజు ఇంతమంది ఉంటే నాట్ ఈవెన్ 1% కూడా ముందుకు రాలా మీరు వ్యవసాయం చేయడానికి. అంటే దట్ ఈస్ ఎన్ ఇండికేషన్. అగ్రికల్చర్ ఈ రోజు చాలా సమస్యలు వచ్చాయి. అగ్రికల్చర్ చేసిన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. దేశం మొత్తం వ్యవసాయం చేసిన దానివల్ల 48% డెట్ లో ఉంటే మన రాష్ట్రంలో మాత్రం వ్యవసాయం చేసిన రైతులు 82% డెట్ లో ఉన్నారు. అంటే 12% మాత్రం అప్పులు లేకుండా ఉన్నారు. వాళ్ళు కూడా నా లెక్క ప్రకారం వ్యవసాయం చేసేవాళ్ళు కాదు, కౌలుకి ఇచ్చేసి డబ్బులు తీసుకొని ఉంటారు. వాళ్ళు కౌలుకి ఇచ్చిన తర్వాత ఆ అప్పు కౌలుదారి పైన వెళ్ళిపోతుంది. వీళ్ళకి మాత్రం 10,000 12,000 రూపాయలు వస్తాయి. ఆ విధంగా డెట్ ఫ్రీగా వీళ్ళుండే పరిస్థితి వచ్చింది. ఇటీవల ఇన్పుట్స్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. యూరియా పెరిగింది, డిఏపి పెరిగింది, కూల్ రేట్లు పెరుగుతున్నాయి. లేకపోతే వాళ్ళకు కూడా అవసరాలున్నాయి. నిత్యావసర వస్తువులు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, హార్వెస్టింగ్ ఛార్జెస్ అన్ని పెరిగిపోయినాయి. కానీ దురదృష్టం ఈ దేశంలో రైతు పండించే పంటకు మాత్రం రేట్లు రావడం లేదు. గవర్నమెంట్ 2 విధాలు నలిఫై చేస్తున్నారు. వినియోగదారుడికి ధర పెరిగిపోతుందని కంట్రోల్ చేస్తున్నారు. ఇంకో పక్క వ్యాపారస్తులు టెక్స్టైల్ మిల్స్ ఉంటే కాటన్ ధర పెరిగితే రెమ్యునరేటివ్ కాదని దానికి కూడా ధర కట్ చేస్తున్నారు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ద్వారా కూడా కంట్రోల్ చేస్తున్నారు. కానీ రైతు వాడే ఇన్పుట్స్ మాత్రం కంట్రోల్ చేయడం లేదు. వరల్డ్ మార్కెట్లో ఈ రోజు ఏవైతే మనం ఫెర్టిలైజర్స్ కాస్ట్ పెరుగుతుందని ఇష్ట ప్రకారం పెంచారు. డీజిల్ ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిందని 22-23 సార్లు అవి కూడా పెంచేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఏ ఇండస్ట్రీ అయినా సరే ధరలు వాళ్ళ వస్తువులకు వాళ్లే నిర్ణయిస్తారు. లాభం లేకుండా ఏ ఇండస్ట్రీ, ఏ వ్యాపారం ఏది కూడా జరగదు. కానీ నష్టాలతో చేసే ఏకైక కార్యక్రమం వ్యవసాయం. అది కూడా ఈ చేతగాని ప్రభుత్వాల యొక్క అసమర్థత వల్ల ఈ రోజు రైతు ఇబ్బందులు ఉన్నాడు. తప్పకుండా మనందరం ఒకటి ఆలోచించాలి. వ్యవసాయం లాభసాటిగా తయారు కావాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. లేకపోతే ఈ రోజు చాలా జిల్లాలో క్రాప్ హాలిడే ఇచ్చారు. మేము నష్టాలు ఇంక భరించలేం, వ్యవసాయం చేయమని సహాయ నిరాకరణ తయారు చేసే పరిస్థితి వచ్చింది. నేను అందుకని చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు మేము వారి కోసం పోరాడతాం. మీరు కూడా ఒక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అన్నా హజారే అవినీతి పైన ఏ విధంగా ఉద్యమం చేశారో రైతుల కోసం ఇంకొక ఉద్యమం రావాలి. మేము కూడా అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నాం. అది జరిగినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. తప్పకుండా పోరాడదాం. మీరు చెప్పిన ప్రకారం రైతుకు న్యాయం జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి. రైతు కళ్లల్లో ఆనందాన్ని చూడాలి. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి. అంతవరకు పనిచేస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. రామ్మా. రైతు సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు సార్? నేను అందుకని చాలా విషయాలు చెప్పాను. ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టాలి. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్స్ ని యాక్సెప్ట్ చేయాలి. వ్యవసాయానికి ఖర్చులు, అతను చేసే కూలికి కూడా రేటు కట్టించి 50% అదనంగా ధర రావాలి. ఉడా కమిటీ రిపోర్ట్ ని నేచురల్ కెలామిటీస్ దెబ్బతింటే ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకా ఇలాంటి కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు చేసి వ్యవసాయం లాభసాటిగా చేయాలి. డెఫినెట్ గా ఫైట్ చేస్తాం. ఒక నిర్దిష్టమైన విధానాన్ని మేము ప్రకటిస్తాం. మా పార్టీలో కూడా కోడెళ్ల శివప్రసాద్ గారి నాయకత్వంలో ఒక కమిటీని వేశాం. మొత్తం అధ్యయనం చేస్తున్నాం.